Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైఫ్లో శైలేష్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారండి? ఎందుకంటే హిట్ 3 సిరీస్లో హీరోస్ మారుతూ ఉన్నారు కానీ మీరు మాత్రం ఆ కంటిన్యూటీ క్యారీ చేస్తూ ఉన్నారు. Yeah. హౌ ఇంపార్టెంట్ హీస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? He was always there, Andy. He's always there. That friendship is still there. And we are always easy. One phone call away. ఆయనకు నేను నాకు ఆయన. So ఓకే. it's a great bonding. అండ్ అలాగే యానిమల్లో కూడా రష్మిక గారితో బ్రదర్ ఆ బాండింగ్ కానీ మీ ఇద్దరు నిజంగా లుక్స్ కూడా రియల్ బ్రదర్ అండ్ సిస్టరే ఇద్దరు పోలికలు కళ్ళు బాగా కొంచెం పెద్దగా ఆ, మీమ్స్ అదే. కూడా పడ్డాయి. ఆ. మీమ్స్ కూడా మీమ్స్ కూడా వాళ్ళిద్దరికీ. పడ్డాయి అంటాడు, ఫాలో చేస్తున్నారు. సో సందీప్ గారి డైరెక్షన్ ఆఫ్ ఆర్క్ ఎలా ఉండింది? మీ లైక్ వర్క్ చేశారు కదా. బ్యూటిఫుల్ వర్కింగ్ స్టైల్ అండి అక్కడ. ఎట్మోస్ట్ క్లారిటీ. ఆయన సెట్లో అరవటాలు అవి ఏం ఉండవు. సెట్కి వెళ్ళకముందే అందరు యాక్టర్స్కి ఒక క్లారిటీ ఉంది వాళ్ళ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది. సో వీఆర్ ప్రిటీ మచ్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ మేమేం చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్లో మేమేం పర్ఫామ్ చేయాలి అనేది. సో సో రాజ్ గారు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా మీరు దాన్ని ఇంకొకలాగా కన్వర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఈ సినిమా గురించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే నేను ఎక్కువ కదిపి మీరు దాన్ని ఇంకొకలాగా టర్న్స్ తీసుకెళ్ళే కన్నా మీ నోట్ తినేస్తే బాగుంది అనిపిస్తుంది. ఏం మరి ఎవరికి తెలుసు. మార్చ్ 6th రిలీజ్ అవుతుంది. రండి చూడండి. కొంచెం నీరసం వస్తుంది కదా మీకు కూడా. పొద్దున్నే అటంతా తిరిగేసి అక్కడ ఓపెనింగ్ చేసి అక్కడ అందరితోటి మాట్లాడి భోజనం మీరు చేసి. మాట్లాడొద్దన్నారని. నేనా? లేదంటే నేను కూడా ఎప్పుడు? వెళ్ళలేదు సార్. మార్చ్ 6th మా సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. మ్యాన్స్ నోస్ మల్లేస్ రండి థియేటర్ కి, మేము చాలా ఎంటర్టైన్ చేస్తాం. ఇది ఎవరు చెప్పమని అడిగారు మిమ్మల్ని? నేనేమన్నా ప్రమోషన్స్ చెయ్యండి సినిమా రిలీజ్ అవుతుంది అది చెప్పమన్నా? సినిమాకి సంబంధించి ఆడియన్స్ కి ఏమైనా చెప్తారు? మార్చ్ 6th థియేటర్స్ రిలీజ్ ఎవరైనా చెప్తారండి మీ సినిమా ఎవరైనా కంటెంట్ ఎందుకు చెప్తారు? గురించి? మేమే చెప్తాం. ఎందుకు ఎవరైనా మీరు నేను చెప్పట్లేదా? చెప్పారు మేము ఇప్పుడు. చెప్తాం. నేను స్టార్టింగ్ లోనే చెప్పా మార్చ్ 6 రాబోతుందని. ఆ? చెప్తారండి. ఎందుకు చెప్పు? రివ్యూలో అప్పుడు చెప్తాం కదా. రివ్యూలో అప్పుడు చెప్తాం. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి పిలిచారా ఏంటి? రివ్యూలు ఇస్తారంట. ఇప్పుడు మంచిగానే ఇస్తారు. మంచిగా మాట్లాడుకుందాం. దానికి నాకు సంబంధం లేదు. ఇస్తారంట. దానికి మాకు సంబంధం లేదండి అంటే రివీల్ చూసుకుందాం. రివ్యూలు మార్చ్ 6 నా గుర్తుపెట్టుకోండి. ఏ తేడా వచ్చినా ఈవిడ భయపెట్టారన్న విషయం మాత్రం మర్చిపోకండి. మేమేం అదే భయపెడతలేదు. వేస్తాం. సినిమా చిన్న సినిమాలు భయపెడుతుంది, పెద్ద యాంకర్స్ అని అది. కాదు, యాంకరింగ్ చేయడానికి వచ్చి కూర్చున్న యాంకర్స్ ని భయపెడుతున్న కసిరెడ్డి. లేదు చిన్న సినిమాలు భయపెడుతున్న పెద్ద యాంకర్లు ఇదే బాగుంది. నేను కూడా లైక్ కొడతా, దానికి కింద కమెంట్స్ కూడా పెడతా. కాదు, రాజ్ కుమార్ తో సై అంటే సై అంటున్న శ్రీరామ్. రై అంటున్న రాజ్ కుమార్. బాగున్నాయి, ప్రాసలు అయితే బాగున్నాయి. అండ్ అడిశేష్ గారితో ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అది ఎవరు మాట్లాడారు? మీరు అడిగారా, రిక్వెస్ట్ చేశారా, లేదంటే ఎలా? మొత్తం టీం అందరం వెళ్ళి మాట్లాడామండి. సార్కి ఒకసారి కలిసి అడిగాము దట్ ఇట్లా బంగారి అని సాంగ్ చేసాము, మీరు రిలీజ్ చేస్తే బాగుంటుంది. అండ్ సినిమాకి కూడా ఫస్ట్ బిగినింగ్ అది. దాంతోనే ఫస్ట్ స్టార్ట్ చేసేసరికి సార్ని అడిగితే హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ టు లాంచ్ ద సాంగ్. ఎందుకంటే కలిసి వర్క్ చేసిన ర్యాపో ఉంది అండ్ మాకు కూడా అండర్స్టాండింగ్ ఉంది. సార్ ఒకసారి అనగానే కొంచెం బిజీగా ఉన్నా కూడా ఆయన ఇమీడియట్గా టైం ఇచ్చి ఈ లాంచ్డ్ అవర్ సాంగ్ బంగారి అండ్ అది ఇప్పటికి 1 million+ వెళ్ళిపోయింది. మేమే ఇంకా పోస్టర్లు కొట్టించుకోలేదు, టైం పడుతుంది. సో నాని గారిని కలిసారా? లైక్ మీ సినిమా పరంగా ఏమైనా చెప్పడం జరిగిందా? నాని గారు ఈస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఇన్ ప్యారడైజ్ అండి. True. బట్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ సార్కి తెలుసు నేను ఇట్లా మూవీ చేస్తున్నాను, నాన్నకు తెలుసు. ఐఎమ్ షూర్ హీఈస్ విషింగ్ మీ ఆల్ ద గుడ్ లక్ అండ్ గుడ్ విషెస్ ఫ్రమ్ హిస్ సైడ్. సార్ ఇందాకేంటో వీళ్ళకి నాకు సంబంధం లేదన్నారంటే ఆ టాపిక్ వరకేనా? ఎప్పుడండి? ఇందాక అన్నారు కదా వీళ్ళు మాట్లాడిన దానికి. భయపడ్డారు కదా మీరు. మరి ప్రొడ్యూసర్ గా భయపడాలి కదా. ప్రొడ్యూసర్ ని భయపెడుతున్న రాజ్ కుమార్. కాదు కాదు. భయపెడుతున్న రివ్యూవర్స్. సార్ అయితే మార్చ్ 6 చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దర్ ఇస్ గుడ్ ఫిలిమ్స్ విత్ మంచి కంటెంట్తో రాబోతున్నాయి. అవును. ఒక పక్కన శివాజీ గారిది ఉంది అండ్ వరలక్ష్మి గారిది ఒకటి ఉంది. సో దర్ ఇస్ కంటెంట్ ఓరియంటెడ్గా కూడా మార్చ్ 6 చాలా మంచి కంటెంట్లు వస్తున్నాయి. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం వరీడ్ ఉంటుంది థియేటర్స్ పరంగా కానీ. ఎన్ని థియేటర్స్ ఈ థాట్ ప్లానింగ్ అంతా ఎలా ఉంది ఏంటి?
ప్లానింగ్ అంటే మాకు డెఫినెట్గా మైత్రి కానీ మన ధీరజ్ గారు కానీ అతరభద్రకాళి కానీ మంచి సపోర్ట్ ఇస్తున్నారండి ఫస్ట్ నుంచి. వాళ్ళకి కూడా కంటెంట్ మీద నమ్మకం ఉండే దే రెడీ టు డూ. సో డెఫినెట్గా అన్ని సినిమాలు ఆ రోజు వచ్చి అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, దాంతోపాటు మా సినిమా కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. సూపర్. నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.